లూమా అనే గ్రామంలో చీకటి కమ్ముకుంది. ఒకప్పుడు కాంతివంతంగా మెరిసిన సూర్యుడు, చంద్రుడు ఇప్పుడు వెలుతురు కోల్పోయారు. గ్రామ పెద్ద రూమి గ్రామస్తులను కూర్చోబెట్టి ఇలా చెబుతుంది. మూన్లైట్ క్రిస్టల్ అడవి లోతుల్లో ఉంది. మన గ్రామాన్ని కాపాడుకోవడానికి అది మనకున్న చివరి అవకాశం. ధైర్య సాహసాలు కలిగిన అమ్మాయి ఆర్య ముందుకు వస్తుంది. నేను వెళ్తాను. ఆ క్రిస్టల్ నేను తెస్తాను. తన స్నేహితుడు అయిన చిలుక మాట్లాడగలదు. ఆర్యతో నేను కూడా వస్తాను అని అంటుంది. నేను కూడా నీతో వస్తాను ఆర్య. నదులు కొండలు దాటి వారు మూన్లైట్ అడుగు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఉన్న ఊడలు ఆర్యను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఆర్య తన తెలివి చురుకుతనంతో తప్పించుకుంటుంది. అలసిపోయి దారి తప్పిన ఆమె ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. You're beautiful. ఆత్మలో ఆమెను ఇంకా లోతైన అరణ్యంలోకి తీసుకెళ్తాయి. చివరికి అడవి మధ్యలో ఉన్న టెంపుల్ను చేరుకుంటారు. ఒక భారీ ఆకారం కలిగిన జీవి దేవాలయపు నీడల నుండి బయటకు వస్తుంది. నీవు నా పొడుపు కథకు సమాధానం చెప్పినప్పుడు మాత్రమే నేను నిన్ను వదిలిపెడతాను. నేను సిద్ధంగా ఉన్నాను. నేను అగ్ని లేకుండా మెరుస్తాను, పాదాలు లేకుండా దారి చూపిస్తాను. పగలు కనపడను, కానీ సంపూర్ణుడినై ఉంటాను. నేనెవరు? అది మూన్. ఆర్య సమాధానం చెప్పగానే రక్షకుడు పక్కకు తప్పుకుని క్రిస్టల్ దగ్గరికి వెళ్లే దారి చూపిస్తారు. దేవాలయం మధ్యలో వారు మూన్లైట్ క్రిస్టల్ని కనుగొంటారు. It's beautiful. అక్కడ ఉన్న ఊడలు ఆర్య మరియు పీకో మీద దాడి చేస్తాయి. ఆర్య క్రిస్టల్ను ఊడల వైపు తిప్పుతుంది. దాని వెలుతురు వాటిని వెనక్కి నెక్కేస్తుంది. నీవు వెలుతురిని తిరిగి తెచ్చావు బిడ్డ. ఆర్య క్రిస్టల్ను గ్రామానికి తీసుకురావడంతో వెలుతురు తిరిగి వస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు. ఆ రాత్రి మెరిసే చంద్రుని కింద ఒక ప్రయాణం మొదలైంది. అయితే తదుపరి సాహసానికి సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడూ సిద్ధమే.